హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ మంచూరియన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేయండి. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక క్యాబేజీని తీసుకొని ఇది సగం వరకు కట్ చేసుకోవాలి. నేను సగం ముక్కతోనే వెజ్ మంచూరియన్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ఇది ఇలా కట్ చేసుకొని చిన్నగా స్లైస్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాబేజీ మొత్తాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వెజ్ మంచూరియన్కి పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు కావాలంటే దీన్ని తురుముకోవచ్చు. నా దగ్గర తురుము మిషన్ లేదు కాబట్టి నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ కూడా తీసుకొని దాన్ని మొత్తాన్ని కూడా చిన్నగా తురుముకోవాలి. ఇలా చిన్నగా తురుముకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా తురుము పెట్టుకున్న క్యాబేజీ, క్యారెట్ కూడా వేసుకోవాలి. ఇందులోకి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని ఇది మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసుకోవాలి. ఇది మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాబేజీకి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు మొత్తం చేసుకొని ఇలా రావాలి. ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా చేసుకున్న బాల్స్ని ఇందులోకి వేసుకోవాలి. ఒకటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కొని ఇందులోకి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక 3 టేబుల్ స్పూన్ వరకు టమాటో సాస్ వేసుకోవాలి. సోయా సాసు, వెనిగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇది ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న మంచూరియన్ కూడా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే రెడీ. వెజ్ మంచూరియన్ ఇలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.